నీల వంటి స్తుతి, పాల వంటి స్తుతి, తేనె వంటి స్తుతి. నీల వంటి స్తుతి అంటే దేవుడు మన పట్ల చూపిన కృప, గత కాలమంతా కాపాడి నడిపించారు, కాపుదల దయచేశారు, దాన్ని బట్టి స్తుతి. పాల వంటి స్తుతి అంటే దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన కుమారుని బట్టి దేవునికి స్తుతి చెల్లించుట, దేవుడు ఇచ్చిన సంఘమును బట్టి స్తుతి చెల్లించుట, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తుతి చెల్లించుట, ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమును బట్టి స్తుతి చెల్లించుట, ఆయన మనకిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను కాపరులను బట్టి దేవునికి స్తుతి చెల్లించుట. అన్నిటికన్నా గొప్ప స్థుతి తేనె వంటి స్థుతి. అది ఏమిటంటే దేవుని యొక్క దివ్య లక్షణములను బట్టి దేవునికి స్తుతి చేయుట. ప్రైజింగ్ ద లార్డ్ ఫర్ హిస్ అట్రిబ్యూట్స్, గ్లోరిఫైయింగ్ ద గాడ్ ఫర్ హిస్ అట్రిబ్యూట్. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవదూతలైన వారు చేసిన స్తుతి ఆయన దివ్య లక్షణములను బట్టి